5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత జట్టు జింబాబ్వే వెళ్లింది. జింబాబ్వే పర్యటనలో పలువురు యంగ్ ప్లేయర్స్కు బీసీసీఐ అవకాశం కల్పించింది. అయితే ఈ టూర్లో భారత జట్టులోని చాలా మంది స్టార్లను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ ప్లేయర్స్ భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత టీ20 జట్టుకు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న 5 ఇండియన్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 ఇషాన్ కిషన్. గత కొంతకాలంగా ఇషాన్ కిషన్ భారత జట్టులో చోటు దక్కడం లేదు. టీ20 వరల్డ్ కప్ నకు కూడా ఎంపిక కాలేదు. ఇషాన్ కిషన్ ప్రతిభ చూస్తుంటే జింబాబ్వేతో టీ20 సిరీస్ లో ఆడతాడని భావించిన సెలెక్టర్లు ఇషాన్ కిషన్ ను పట్టించుకోలేదు. సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఇషాన్ కిషన్ మళ్లీ టీ20 ఫార్మాట్ లోకి వస్తాడనే ఆశలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 2 కేఎల్ రాహుల్. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ భారతదేశం కోసం 3 ఫార్మాట్లలో రెగ్యులర్ భాగమయ్యాడు. కాగా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. టీ20 ప్రపంచ కప్ తో పాటు జింబాబ్వే పర్యటనకు కూడా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయలేదు. సెలెక్టర్లు నిరంతరం నిర్లక్ష్యం చేయడంతో ఇక కేఎల్ రాహుల్ ఇకపై భారత జట్టు కోసం టీ20 మ్యాచ్లు ఆడడం కష్టమేనని భావిస్తున్నారు. హాయ్ క్రికెట్ లవర్స్, నేనైతే కేఎల్ రాహుల్ కు భారత జట్టులో చోటు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కూడా కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరమయ్యాడు. అయ్యర్ ను టీ20 వరల్డ్ కప్ జట్టులో పోటీదారుగా పరిగణించారు. కానీ శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాలేదు. శ్రేయస్ అయ్యర్ ఇటీవల తన కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 టైటిల్ను గెలుచుకుంది. శ్రేయస్ అయ్యర్ విజయం సాధించినప్పటికీ జింబాబ్వే పర్యటనలో జరిగే టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యర్ టీ20 జట్టులో పునరాగమనంపై ఆశలు బాగా తగ్గాయి. నెంబర్ 4 సందీప్ శర్మ. ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ చాలా ఏళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. సందీప్ శర్మ చివరిసారిగా 2015లో జింబాబ్వే పర్యటనలో టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే అప్పటి నుంచి సందీప్ శర్మ భారత జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. ఐపీఎల్ 2024లో సందీప్ శర్మ మంచి ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే టూర్ కు ఎంపిక అవుతాడని భావించినా అది జరగలేదు. భారత టీ20 జట్టులోకి సందీప్ శర్మ తిరిగి వస్తాడని ఆశ లేదు. నెంబర్ 5 వరుణ్ చక్రవర్తి. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లో నిరంతరం బంతితో మ్యాజిక్ ను ప్రదర్శించే వరుణ్ చక్రవర్తి జింబాబ్వే టూర్ కు ఎంపిక అవుతాడనే ధీమాతో ఉన్నాడు. అయితే ఎంపిక అవ్వలేదు. సెలెక్టర్లు వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి టీ20లో భారత్కు ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.